అయితే రిటైర్ అయినప్పుడు కూడా ఏ బాధ బందిరి లేకుండా రిటైర్ అయ్యాను. అంటే ఎవరిని నొప్పించకుండా నేను నొప్పి పడకుండా రిటైర్ అయ్యాను. కాబట్టి మీకు అందరికీ కూడా అదే చెప్తున్నా, అందరూ కూడా మనసు విప్పు మాట్లాడండి, ఏమీ కలుషం పెట్టుకోరు. అది నెక్స్ట్ మీదే. అందరికీ నమస్కారం. మరి ప్రకాశం జిల్లా సంతనోలుపాడు మండలం రేవులపాడు. నేను 2000లో అంతకుముందు నేను మీకు అది ఇందాక చెప్పలేదు. నేను ఫస్ట్ ప్రొఫెషనల్గా నేను వీడియోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని. నేను దాదాపు ఒక 1500 ఫోటో ప్రోగ్రామ్స్ తీసుకుంటాను, మ్యారేజెస్ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకుంటాను. తర్వాత అక్కడ 10-15 ఇయర్స్ అక్కడే ఉన్నాను. 2000లో హైదరాబాద్ వచ్చాను. 2002లో హాస్టల్ పెట్టాం ఫస్ట్, తర్వాత కర్రీ పాయింట్స్ పెట్టాం, ఇంకా క్యాటరింగు, 6 బ్రాంచులు కర్రీ పాయింట్, ఫ్రెండ్స్ బిర్యానీ పాయింట్ మాది ఎస్ఆర్ నగర్ ఆంధ్ర బ్యాంక్ ఆపోజిట్లో ఉండేది ఫస్ట్ బ్రాంచి. అక్కడి నుంచి కృష్ణానగర్, మోతీనగర్ అన్ని మొత్తం 6 బ్రాంచులు పెట్టాము. తర్వాత 2016లో ఎలుక మజాకా అనే సినిమా తీశాను. ఫుడ్ మీద అబ్బాయి డబ్బు తీసుకొని సినిమా కరెక్టే, ఇంకా 2 కోట్లు పోయి. తర్వాత 18లో కొంచెం 18 ఎండింగ్లో బ్రేక్ చేసేసాం. కరోనా టైంలో బ్రేక్ చేసాం. కరోనా రావడం ఇంకా బ్రేక్ అయిపోయింది. ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఊళ్ళో విలేజ్ అంటే కరోనా టైంలో రెస్ట్రిక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి విలేజ్లో ఎప్పటి నుంచో నాకు ఉన్న యాంబిషను సాయిబాబా టెంపుల్ కట్టాలని చెప్పి, ఇది నేను హైదరాబాద్ రాకముందు ఒంగోలులో ఉన్నప్పుడే అనుకున్నాను. అది ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా కడదామని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడ 2 కోట్లు పెట్టి టెంపుల్ కట్టాము. తర్వాత ఈ టెంపుల్ అయిపోయింది, ఇంకా అక్కడే ఉండిపోయాను. మళ్ళీ హైదరాబాద్ రాలేదు, నేను అక్కడే ఉండిపోయాను. చూస్తున్నా మళ్ళీ హైదరాబాద్ వచ్చే ఆలోచన కూడా ఉంది. వచ్చేది ఇక్కడ నాకు ఒక్కడే కొడుకు, మా అబ్బాయి ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు 4వసారి వచ్చాడు. సాయిబాబా గుడి గురించి, సాయిబాబా గుడి గురించి చెప్పారా? అన్ని బిజినెస్ చేశారు, లాభాలు సంపాదించి సినిమాలో పెట్టిపోయింది. అది దేవకార్యం చేశారు, గుడి కట్టారు, పోయింది అంతా. అది మంచిగా వచ్చిందే. అందరికీ నమస్కారం. నా పేరు వంగాల అంజిరెడ్డి. నా స్వస్థలం వచ్చేసి నల్గొండ జిల్లా. కానీ గత 55 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను బేసికల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పట్టభద్రుణ్ణి. తర్వాత కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మార్కెటింగ్ జాబ్ చేశాను. తర్వాత ఐటీకి వచ్చాను. గత 30 సంవత్సరాల నుంచి ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. ప్రపంచాన్ని ఒక చుట్టాను, అన్ని దేశాలు తిరిగాను. ఇక్కడికి జనవరిలో వచ్చే వరకు కూడా ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. నాకు 64 సంవత్సరాలు వచ్చినా కూడా మళ్ళీ పోయి కూడా ఉద్యోగం ఇస్తే చేస్తాను అందరికి. ఇక్కడ మా అమ్మాయి ఉంది, ఇక్కడికి రేంజ్లో అమ్మాయి దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం మనవాడు పుట్టింది కాబట్టి. నా పేరు యాసల విఠల్, సిద్దిపేట జిల్లా అండ్ తెలంగాణ స్టేట్. మాది వ్యాపారము పరబైల్ రైస్ మిల్ అండ్ పోల్ట్రీ ఉంది. తర్వాత ఇప్పుడే మేము అంతా రిలీఫ్ అవుతున్నాం, ఎందుకంటే మా పిల్లలంతా ఇప్పుడు సెటిల్ అయిపోయారు, రిలీఫ్ అవుతున్నాం. నేను రావడం ఫస్ట్ అమెరికా, ఇదే ఫస్ట్. కాబట్టి అందరికీ థ్యాంక్స్. నా పేరు శ్రీరాంబాబు. జరుగుతుంది ప్రాపర్ చీరాలే, కానీ తెనాల్లో సెటిల్ అయ్యాను. నాకు అబ్బాయి, అమ్మాయి. బాబు ఇక్కడ ఉంటాడు, అమ్మాయి సిఆర్టీలో ఉంటుంది. తర్వాత నేను తెలంగాణలో 78-79 ఈనాడు ఎగ్జిక్యూటివ్గా వచ్చేసాను. అటు నుంచి ఇటు వచ్చాను. ఇది ప్రకాశం జిల్లా, మా సొంత జిల్లా. తర్వాత ఒక దగ్గర ఎందుకులే జాబ్ అని చెప్పి నేను తెనాల్లో వ్యాపారంలో స్థిరపడిపోయాను. ఇప్పుడు ఏం చేయట్లేదు. వ్యాపారాలు విజయవాడ దాకా భార్యతో చేసి స్టాప్ చేశాను. కాకపోతే పోయినసారి 11 నెలలు ఉన్న ఈ అసెంబ్లీ లేదు. అప్పుడు 20లో ఉన్నాను. తర్వాత
22 డిసెంబర్లో ఇక్కడ ఇర్వింగ్లో ఇట్లాంటి పార్టీలు ఉన్నాయి. ఇర్వింగ్లో అపార్ట్మెంట్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వరరావు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ చేశాను, రిజర్వ్ పోలీసులో. మచిలీపట్నం చేశాను, ఏలూరు చేశాను, భీమవరం చేశాను, జంగారెడ్డి చేశాను. 2023లో రిటైర్డ్ అయ్యి హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్ ప్రజలు ఉన్నారు. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటారు, పెద్ద అబ్బాయికి ఉంటాడు. నేను ఇదే ఫస్ట్ రావడం. 2023లో రిటైర్డ్ అయ్యాను. ఇదే ఫస్ట్ రావడం. తెలంగాణ అయితే నేను మెడికల్ అండ్ హెల్త్ రిటైర్ అయ్యాను 2015లో. అయితే నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 1 అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ ఉంటాడు, అమ్మాయి వచ్చి తెచ్చేలా. మా పెద్ద అబ్బాయి వచ్చి ఇక్కడ మన దగ్గరనే ఉంటాడు కదా. ఇక నేను ఈ సంవత్సరమే వచ్చాను సార్ అమెరికా. ఫస్ట్ టైం 8 days అయింది వచ్చి. ఇది నాకు ఫ్రైడే. నమస్కారం. నా పేరు రమేష్ రాజు. నాది యాక్చువల్గా ఒక 12 years జాబ్ చేశాను ఆర్మీ కంపెనీలో. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాలు లక్షాన్ని ఫీల్డ్ బిజినెస్ చేశాను. ఒక 4-5 సంవత్సరాలు ఆక్వాకల్చర్లో ఉన్నాను. ఆ ఒకటి పాప అనుకుంటున్నాను. ఇక్కడ ఊరి పేరు చెప్పండి. ఊరి పేరు తణుకు పక్కన కండవల్లి. మరి అది అంటే వాళ్ళ ఊరు పక్కండి, అందుకని చెప్పమన్నాడు. మూలారెడ్డి గారి ఊరు పక్క ఊరు కదా, అందుకని చెప్పమన్నాడు. సార్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా కొంచెం? సైలెన్స్. ఇప్పుడు చెప్పండి. కల్లూరి మండలం చేరువాలి సార్. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? మంచి. నమస్తే అండి. నా పేరు రవిబాబు. మా నేటివ్ ప్లేస్ అయితే ప్రకాశం డిస్టిక్ అద్దంకి. మా ఫాదర్స్ 1960లో నంద్యాల సెటిల్ అయ్యారు. మా ఫాదర్ అగ్రికల్చరే. నేను కూడా మా ఫాదర్ దగ్గర నేను 10th చదువుకున్నాను, ఎక్కువ చదవలేదు. అప్పట్లో ఎవరిని చదవలేదు. తర్వాత 89 నుంచి అగ్రికల్చర్ నుంచే 2010 వరకు బాగా భారీగా వ్యవసాయం చేస్తాను నేను. 2010లో నంద్యాల షిఫ్ట్ అయ్యాను ఫ్యామిలీ. నంద్యాలలో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వేర్ హౌస్ ఒకటి, తర్వాత క్రేన్ కూడా అక్కడ నేను మా బిజినెస్ ఎంపీటీసీ, నేను వచ్చేసి నిశ్చయం ప్రెసిడెంట్. నేను టీడీపీలో యాక్టివ్గానే. నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు. నా పేరు అమర్ శంకర్. నేటివ్ వచ్చింది చిత్తూరు, కట్టం రామలింగారెడ్డి ప్లేస్లో మేము ఉండేది. నేను రిటైర్డ్ ఆర్మీ, సుద్దార్ మేజర్, రిటైర్డ్, హైయెస్ట్ ర్యాంక్. యాజ్ ఇట్ ఈస్ సివిల్ వచ్చింది, సిఐ ర్యాంక్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు ఇప్పుడు ఉన్నాడు, 2వ అబ్బాయి గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఉన్నాడు, ఇరిగేషన్లో. ఇప్పుడు తిరుపతిలో విజిలెన్స్లో ఉన్నాడు. నేను ఇది 4th టైం నమస్కారం అండి. నా పేరు వెంకటరెడ్డి. నాది హైదరాబాద్, సూర్యాపేట డిస్టిక్ అని హైదరాబాద్ ఉంటున్నాం. ఒక బాబు, ఒక పాప. పాప మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, మా కొడుకు ఇక్కడ ఉంటుంది. నేను సింగరేణి కాలేజ్లో 34 years చేసి రిటైర్మెంట్ అయ్యాను. నమస్కారం సార్. నా పేరు రాధాకృష్ణమూర్తి. గుంటూరు డిస్ట్రిక్ట్ మాది. నేను వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినాను. 2001లో వచ్చాను. 83లో వచ్చి జాయిన్ అయ్యాను సార్. తర్వాత నాకు ఒక బాబు, ఒక పాప. పాప ఇక్కడ ఉంటుంది, బాబు హైదరాబాద్లో క్యాబ్ జర్నీలో. నేను ఎల్ఎన్టీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నా పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్స్ అన్నీ చేసేవాడిని. ప్రస్తుతం ఫస్ట్ టైం రావడం ఇండియాకి, ఇక్కడికి అమెరికాకి. థ్యాంక్ యూ. కూర్చోండి. నా పేరు మధ్యనేని రామచంద్రరావు. మాది నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, నాగేంద్రపురం విలేజ్. నేను వ్యాపార పరంగా బాన్స్వాడ షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు కామారెడ్డికి అయింది. నేను వ్యాపారం చేశాను 31 years. మాకు 2 పిల్లలు, కామ పిల్లలు, ఒక పాప, ఒక బాబు.
పాప అక్కడే హైదరాబాద్లో ఉంటుంది, ఆర్మీచే వస్తా దగ్గరలో ఉంటుంది. అబ్బాయి ఇక్కడ 14లో వచ్చాడు, ఎంఎస్ కోసం వచ్చాడు, ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేను ఇది రెండోసారి ఇక్కడికి రావడం. మా మిస్సెస్ టీచర్ మొన్న 25 జనవరిలో రిటైర్ అయ్యింది. ఆమె వచ్చింది ఇప్పుడు పైకి వెళ్ళాడు. అది పరిస్థితి. పేరు వెంకటేశ్వర్లు, నేటివ్ ప్రకాశం జిల్లా. నేను ఇల్లు సెటిల్ అయ్యాను. బిఎస్ఎన్ఎల్లో పనిచేశాను. 2019 రిటైర్ అయ్యాను. ఒక అబ్బాయినే ఉంటాడు. ఒక సంవత్సరం వచ్చి అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్. ఇప్పుడు నా పేరు జగన్. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కానీ పూర్వ కరీంనగర్. ముందు పేరు చెప్పలేదు, గుండా. గుండా. ఇంకా కూడా చెప్పాలంటే యాక్చువల్ అఫీషియల్ రోల్స్ లో జగ్గయ్య. బయట ఎవరు బ్యాంక్ లో తప్ప జగ్గయ్య అంటే తెలియదు, అందుకే నేను జగన్ చేస్తాను. అఫీషియల్ జగ్గయ్య ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఓకే, అదండి. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లా. నేను 2000లో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాను. బ్యాంకులో రీజనల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. నాకు ఒక అబ్బాయి ఇక్కడ రోజుల్లో ఉంటాడు. ఆయన వాల్మార్ట్లో చేస్తాడు. వాల్మార్ట్లో ఇది ఇంతేనా? ఒక్కరే అబ్బాయి? ఒక అబ్బాయి. ఓకే, అబ్బాయి. అయితే ఆయనది కూడా చాలా చెప్పండి అక్కడిక్కడ చేసిందని. ఇప్పుడు అయితే రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఇంకా ఏదో ఒక వ్యాపకం ఉండాలి కాబట్టి చాలా వ్యాపకాలు చేస్తున్నాం. మామూలుగా డబ్బు సంపాదించడం అనే దాని మీద, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఓన్లీ షేర్ మార్కెటే చూస్తా. ఇంకా ఏది పెట్టుకొని ఫైనాన్షియల్ డీల్ బయట. అండ్ అగైన్ మామూలుగా మన టేస్ట్ కొరకు కానీ పోయిటరీ రాస్తా, సాంగ్స్ రాస్తా. ఎప్పుడు ఈ మనం ఏలోపల వీలవుతే ఒక సాంగ్ ఇస్తే టీవీ కనెక్ట్ చేయండి. సాంగ్స్ రాస్తా, దాన్ని అంతా వీడియోలు చేయించుకొని ట్యూన్ చేయించుకొని పెట్టుకుంటా. ఒక 7-8 యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తా. అండ్ లైవ్ డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తా. సో ఎంగేజ్డ్గా ఉంటా. కమ్యూనిటీ యాక్టివిటీస్, పోస్టులు, డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గురుపాలం. మా నేటివ్ చిత్తూరు. సో నేను 71లో బెంగళూరు పోయి దానికి సెటిల్ అయ్యాను. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు ఒక 13 ఇయర్స్గా బయట పనిచేసి ఇప్పుడు ఇండియాకే వచ్చి మా చేతుల్లోనే ఇప్పుడు బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడే ఉన్నాడు. అతను సివిల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. నేను ఇక్కడ మా ఫ్యామిలీ వచ్చి రైతు ఫ్యామిలీ. మా డాడీ మమ్మీ అంతా రైతులే. మేము పోయింది అక్కడ, మళ్ళీ మేము ఇంప్రూవ్ చేసుకున్నాము. సో రెండో కొడుకు ఇక్కడ ఉన్నాడు, పెద్ద కొడుకు బెంగళూరులో ఉన్నాడు. సో ఇది చిన్న ఫ్యామిలీ అంతే చెప్పుకోవాలా. నేను బిజినెస్ చేశాను. స్టార్టింగ్లో రియల్ ఎస్టేట్ చేశాను. మళ్ళీ ఒక 15 ఏడాదిలో ట్రావెల్స్ పెట్టింది మెజెస్టిక్లో, గాంధీనగర్లో, బెంగళూరులో. సో ఒక 7 కార్స్, 7 డ్రైవర్స్, ఆఫీస్ అన్నీ ఉండింది. సో రిటైర్డ్ మా ఇంటి ఆమె సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఆమె ఎలక్షన్ ఆఫీసర్గా అన్ని ఇండియా ఫుల్గా పోయింది. నేను మ్యాక్సిమం అన్ని ప్లేస్ చూసినాను. మళ్ళీ అది లేక మా అన్న డాటర్స్, నాకు 2 కొడుకులు, అన్న డాటర్స్ సౌదీ, దుబాయ్ అంతా ఉన్నారు. వాళ్ళ చేతిలో పోయి అది కూడా అన్నీ చూసుకొని వచ్చాము. నేను ఇది 5th టైం ఇక్కడ వస్తూ ఉండేది. ఫస్ట్ టైం 16లో నేను జర్మన్లో ఉన్నాడు మా బాబు. అప్పుడు జర్మనీకి వచ్చాను. జర్మనీ నుంచి మళ్ళీ ప్యారిస్, అక్కడి నుంచి రోమ్, ఇటాలీ అవన్నీ చూసుకొని వచ్చేదానికి అవకాశం పెట్టాడు. మంచిగా చుట్టుకొని వచ్చాము. రిటైర్మెంట్ అయినప్పటి నుంచి వేరే లేదు, ఓన్లీ ట్రావెలింగ్ చేసుకోవాలి, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాము. అంటే మా ఏజ్లో మేము లైఫ్ని ఎంజాయ్ చేయలేదు, అది చెప్పుకోవాలని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ మనము మన బిడ్డల కోసమే మన లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనం ఇట్నే బతికాము. బట్ ఎనీవే ఈ మూమెంట్లో అట్లీస్ట్ ఇప్పుడైనా దేవుడు మనకి ఇట్లాంటి అవకాశం ఇచ్చి మంచిదిగా మన లైఫ్ని మనం తోసుకొని పోవడానికి నా తెలుగు కొంచెం బాగుండదు. ఓకే, ఎనీవే. సో అట్ట మనం పోవడానికి దేవుడు చేసిన ఈ మంచితనానికి దేవుడికి ఒక కోటి 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 నమస్కారాలు చెప్పాలా. ఎలాంటే ఇంకొకటి చెప్పుకోవాలంటే నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, మీరు ఎవరని నాకు తెలీదు, మీకే తెలీదు. సో ఒకరికొకరు ఎవరే తెలీదు. సో మనమేమి కాలేజీలు చదవలే, మన ఊర్లో మనం ఉండలే. సో పనిచేసిన జాగాలో మనం ఒట్టిగా లేదు, ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము. ఎబో 60 years పైన, దట్ మీన్స్ మ్యాక్సిమం మనకు అందరికీ 65 పైన ఉంటుంది. నేను 72 years old. సో ఈ ఏజ్లో ఇట్లాంటి ఒక సంబంధం అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇంకా దీనికి పైన ఒక ఫ్రెండ్షిపే ఉండదు. మనం ఇప్పుడు మన టైమింగ్, మనం కాలాన్ని మనం ఎదురు చూసుకొని గడుచుకొని పోతూ ఉంటాము. సో ఇట్లాంటి దాంట్లో ఇటు ఒక పరిస్థితి అనేది చాలా గొప్ప విషయం. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా మనం సచ్చే వరకు ఉంటుంది.
ఎనీవే ఎట్నో ఒక టచింగ్ మనకు ఉండే ఉంటుంది. సో దీన్ని అందరూ ఎంజాయ్ చేయండి, అందరూ కమ్యూనికేషన్ పెట్టండి. దయచేసి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ డీపీలో మన ఫొటోస్ పెట్టండి, మన ఫోటో పెట్టండి. మనమరాళ్ళు మనమరాళ్ళ ఫోటో, దేవుని ఫోటో పెడితే మీరు కాల్ చేస్తే ఎవరు చేశారని తెలియదు, గ్రూప్లో పెట్టి ఎవరు పెట్టిందారని తెలియదు, అందరి పేరు అందరూ జ్ఞాపకం పెట్టుకునేది చాలా కష్టం. సో ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్. సో ఎనీవే ఇంతే. ఓకే, అందరికీ మళ్ళీ ఒకసారి అందరి తరఫు నుంచి కూడా భగవంతునికి కృతజ్ఞతలు చెప్తారు కాబట్టి మీకు అందరికీ సంతోషం. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మూమెంట్ నేను ఫీల్ చేస్తున్నాను. ఎప్పుడు నేను అనుకుంటాను ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి అమెరికాలో వచ్చి ఇట్లాంటి ఒక ఫ్రెండ్షిప్ అంటే దాన్ని ఎట్టండి మంచి మన నేటివ్ లో కూడా లేదండి. ఇప్పుడు మనం చదివిన పిల్లోడు లేదు, మన ఊరు పిల్లోడు లేదు, మనకు తెలిసిన వాళ్ళు లేదు, మన చుట్టాలు కాదు. సో ఇట్లాంటి ఒక పరిస్థితి, అది ఏ ఏజ్లో అది నేను తలుచుకుంటే బాగా ఒక మారి దేవునికి కోటిగా నమస్కారం చెప్పాలంటే ఏమీ లేదు. అంటే ఈ ఏజ్ అన్ని దాటిపోయినాం మనం. ఇప్పుడు ఒక్కొక్క దినం మనం డేస్ కౌంట్ చేస్తా ఉంటాం, కౌంటింగ్ లో పోతా ఉంది. 70 years అనేది దేవుడు ఇచ్చిన ఒక మంచి ఏజ్. దాని పైన ఉండేది ఎవ్రీ డే ఇస్ ద బోనస్ డే. ఎవ్రీ డే, నాట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే. ఈ పొద్దు ఉండేది రేపు ఎట్లా ఉంటామని మనకే తెలియదు. సో ఇట్లాంటి ఒక అవకాశంలో మళ్ళీ కూడా దేవునికి నమస్కారం చెప్పాలంటే ఇది ఒకటే. సో దీన్ని మెయింటైన్ చేయండి. నాకు 3 గ్రూపులు ఉంది. నేను 5th టైం నేను వచ్చిండేది. సో ఆల్రెడీ ఇర్వింగ్ లో ఉన్నప్పుడు 2 గ్రూప్ ఉంది. ఒకటి డల్లస్ ఫ్రెండ్స్, ఒక డల్లస్ గ్రూప్. ఇప్పుడు ఇది నార్త్ లేక్ గ్రూప్. ఇంత 3 గ్రూప్ లో నాకు మాక్సిమం ఒక 40-50 మంది డైలీ టచ్ లోనే ఉంటారు. నేను అందరితో మాట్లాడతాను, కొద్దిగా కొంచెం ఎక్కువ కూడా మాట్లాడతాను. ఓకే, సరైటి మోహన్ రెడ్డి, అది వనపర్తి జిల్లా. నేను 86లో ఆర్టీసీలో వస్తే వచ్చాను. 86 నుండి మన ఇప్పటి వరకు అక్కడనే ఉన్నాను. నేను 30 ఏళ్ళు ఆర్టీసీలో చేశాను. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప కాలిఫోర్నియాలో ఉంటుంది, చిన్న పాప ఇక్కడ ఉంటుంది. ఇంకా మళ్ళీ మొన్నటి వరకు 22 వరకు వేరే బయట మా బామ్మటి హాస్పిటల్ ఉంటే అందులో చేస్తాను. ఇంకా అప్పటి నుండి రెస్ట్ అంతే. అందరికీ నమస్కారం అండి. నా పేరు అట్లూరు విజయ్ కుమార్. మాది విజయవాడ యాక్చువల్గా, కానీ మేము ఎంపీ బిలాయ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేశాను. తర్వాత ఛత్తీస్గఢ్ అయింది, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినట్టు. 35 years జాబ్ చేశాను. 2019లో రిటైర్ అయ్యా. తర్వాత హైదరాబాద్ అబ్బాయి ఉంటాడు నార్సింగిలో, అక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. ఇది 4th టైం. 2 times ఒహాయో సిటీకి వచ్చాము. ఇది లాస్ట్ ఇయర్ టెక్సాస్ వచ్చాము, మళ్ళీ ఇది 2nd టైం. 4th టైం వచ్చాము. ఒక అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఉంటాడు, అబ్బాయి హైదరాబాద్. మా నాన్నగారి పేరు నాగమణి రెడ్డి ద్వారంపూడి, మా అమ్మ పేరు విజయలక్ష్మి. మా నాన్నగారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పనిచేసేవాడు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మా మావయ్య గారు ఏజ్, ఇద్దరు మూలారెడ్డి గారు మా మావయ్య గారు ఇద్దరు సేమ్ ఏజ్. సో ఇక్కడ అమెరికాకి 2007లో మాస్టర్స్ కోసం వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే చదివి తర్వాత 2010లో శిరీషతో మ్యారేజ్ అయింది. ముందు కొప్పెల్లో ఉండేవాళ్ళము, ఇక్కడికి వచ్చి ఒక 2 ఏళ్ళు అయింది. మావయ్య గారు కూడా అప్పుడు కొప్పెల్లో ఉన్నప్పుడు వచ్చారు, మళ్ళీ 2 ఏళ్ళుగా వస్తున్నారు. చాలా ఆనందం. మీరందరూ కూడా మా మావయ్య గారు బాగా కలిసిపోతారు అందరితో. అలానే మీరందరూ కూడా మంచిగా మీ అందరి గురించి తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు ఎన్నో చూసుంటారు. ఒక్కొక్కరు అంటే మీరు ఆల్మోస్ట్ 60s 70sలో పుట్టిన వాళ్ళందరూ. అది వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ఎక్స్పీరియన్స్ మీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్నో చూసుంటారు. మీ పిల్లలు చూసుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ చూసుంటారు. మీ అనుభవాలన్నీ మాకు పాఠాలే డెఫినెట్గా. చాలా సంతోషం అండి మీరు అందరూ ఇక్కడ రావడం, ఈరోజు భోజనానికి. మేము వెంకటేశ్వరం పూజ చేస్తున్నాము.
అనుకుంటున్నాం అనమాట. అందరినీ పిలిచి భోజనాలు పెడితే మాకు కూడా స్వామి ఆశీర్వాదం ఉంటుంది, అలానే మీరు అందరూ ఆశీర్వాదం చేసి వెళ్ళినట్టుంటుంది అని చెప్పి ఈరోజు ఇలా అందరూ సమావేశం అవ్వడం చాలా మంచిగా ఉంది. తృప్తిగా భోజనం చేయండి, అడిగి పెట్టించుకోండి. యాక్చువల్గా అయితే పంచభోజనాలు పెడదాం అనుకున్నాం కానీ మాకు టేబుల్స్ అదైతే ఇంకా మన సంప్రదాయం ప్రకారం అందరికి పంచభోజనాలు